హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేను తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నామండి. ఇది నాయిస్ ప్లేయర్ అని చెప్పి ఒక నెక్ బ్యాండ్ అనేది అన్బాక్సింగ్ చేద్దామండి. మనకు ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇండియాలో నెంబర్ 1 అంటే ఫస్ట్ టైం అండి మనకు స్మార్ట్ టచెస్ తోటి రావడం, అంటే టచ్ కంట్రోల్ తోటి రావడం జరిగింది నెక్ బ్యాండ్ అనేది. అది ఏ విధంగా ఉంటుంది, మనకు అదే విధంగా 35 అవర్స్ ఛార్జింగ్ అనేది కూడా ప్లేబ్యాక్ టైం అనేది ఇస్తుంది. అది ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం ఈ సీల్ అనేది బ్రేక్ చేద్దాం. ఇది నేను అమెజాన్ నుంచి బుక్ చేయడం జరిగిందంటే మనకు సేల్ అంటే మనకు 19th సేల్ అనేది ఓపెన్ అయింది. ఈ నాయిస్ ప్లేయర్ అనేది కొత్తగా వచ్చింది. అదేవిధంగా ఇది 1799 అంటే మనకి ఇది 800 రూపీస్లో మనకు రావడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది చూడండి. అమెజాన్ ప్యాకింగ్ అనేది ఈ విధంగా వచ్చింది. మనకు ఒక 2 daysలో నాకు డెలివరీ అనేది రావడం జరిగిందండి. ఇక మనం దీని ప్రైస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 399 రూపీస్ ఏమో ఉంది ఆన్లైన్లో. నేను ఆల్రెడీ పర్చేజ్ చేసిన కాబట్టి నాకు ఈ విధంగా చూపెడుతుంది. అంటే మనకు లిమిటెడ్ స్టాక్ అని చెప్పడం జరుగుతుంది ఈ ప్రైస్లో. కాబట్టి మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక్కసారి ఒక లుక్ వేయండి, ఎందుకంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం అండి మనకు టచ్ కంట్రోల్ తోటి ఈ నెక్ బ్యాండ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో వైబ్రేషన్ కూడా ఉంది. మన కాల్స్ వచ్చినప్పుడు వైబ్రేషన్ కూడా వస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం చూద్దాం. ఇక్కడ మనకు సీల్ అనేది బ్రేక్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను సీల్ అనేది బ్రేక్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు ఒక ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇన్వాయిస్ అనేది ఇచ్చారు. ఇక్కడ దీని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ చూపెడుతున్నారు. చూడండి, ఇక్కడ 1700 అని చెప్పి ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకి దీని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, దీని యొక్క బాక్స్ అనేది చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది. నాయిస్ అని చెప్పి నాయిస్ వాళ్ళ లోగో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్ బ్యాండ్ అనేది ఏ విధంగా ఉంటుందని దీని యొక్క డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాయిస్ ప్లేయర్ అని చెప్పి దీని యొక్క మోడల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే మోడల్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు స్పెక్స్ చూసుకున్నట్లయితే పవర్డ్ బై క్వాల్కామ్ అని చెప్పి ఉంది. అదేవిధంగా మల్టీ ఫంక్షన్ టచ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా అప్ టు 35 అవర్స్ ప్లేబ్యాక్ టైం అని చెప్పి ఇవ్వడం జరిగింది. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత డ్యూయల్ మైక్ కాలింగ్ అనేది కూడా ఉంది. అంటే మనకు డ్యూయల్ మైక్స్ అనేవి ఉంటాయి ఇందులో. అదేవిధంగా కాల్ వైబ్రేషన్ అలర్ట్ కూడా ఉంది ఇందులో. మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ టైప్ సి మనకు ఛార్జింగ్ కేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు. అదేవిధంగా లో లేటెన్సీ అని చెప్పి ఉంది. అదేవిధంగా aptx వాటర్ రెసిస్టెంట్ అని చెప్పి ఉంది. అంటే మనకు స్వెట్ కానీ వాటర్లో కానీ అంటే నార్మల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క చూడండి, నాయిస్ ప్లేయర్ టచ్ నెక్ బ్యాండ్ స్టోన్ బ్లూ కలర్ అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది దీని స్పెక్స్ అనేది. ఇంకేం లేదండి, సింపుల్. ఇప్పుడు ఈ కవర్ అనేది మనం బ్రేక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కవర్ అనేది బ్రేక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను సీల్ అనేది తీసేస్తున్నాను. ఆల్రెడీ సీల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఒక సీల్ అనేది ఉంది. చూడండి, ఇక్కడ మీరు ఈ సీల్ కూడా నేను బ్రేక్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకు తీసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ ఈ బాక్స్లో ఒక బ్లాక్ కలర్ బాక్స్ అనేది రావడం జరిగింది. ఈ బాక్స్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా మనకు ఒక బుక్ టైప్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ విధంగా. ఆ తర్వాత మనకు ఒక పేపర్ లాంటిది ఇచ్చారు ఇక్కడ. చూడండి మనకి ఇక్కడ ఏంటంటే లిజన్ టు ద నాయిస్ విత్ ఇన్ అని చెప్పి ఉందండి. ఈ విధంగా ఉంటుంది దీని పేపర్ అనేది. ఈ పేపర్ని కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఒక ప్యాకింగ్ కవర్ లాంటిది ఇచ్చారండి. చూడండి, మనకి ఇందులో వాళ్ళ యొక్క అంటే మనకు చూడండి, ఇక్కడ మనకు రోహిత్ శర్మ కనబడుతున్నాడు ఇక్కడ. అంటే దీనికి రోహిత్ శర్మ యాడ్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది యూజర్ మాన్యువల్ గైడ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది మీరు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. నేను పక్కన పెట్టేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇందులో ఇంకేం లేదు, నేను పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక చిన్న బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మాకు చిన్న బాక్స్ అనేది ఇచ్చారు. ఈ బాక్స్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఇందులో హెయిర్ టిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు అంటే ఇందులో లార్జ్ను స్మాల్ అనేది ఉంటాయి. ఆల్రెడీ మీడియం అనేది దానికి పెట్టేసి వస్తాయి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. టిప్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే టైప్ సి కేబుల్ అనేది ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకు టైప్ సి కేబుల్ అనేది ఇచ్చారు. ఇక్కడ టైప్ సి కేబుల్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది.
ఆ తర్వాత ఈ బాక్స్లో చూసుకున్నట్టు ఇంకొక ఐటెం ఏమి ఉన్నట్టున్నది ఇందులో, చూద్దాం. ఎయిర్ హుక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి, మనకు లార్జ్కి సంబంధించింది, అదేవిధంగా బిగ్ సంబంధించింది మొత్తం ఇచ్చారు. ఎయిర్ హుక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎయిర్ హుక్స్ అండ్ టిప్స్ అనేది 2 ఇచ్చారు ఇక్కడ. ఈ విధంగా మనకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇందులో చూడండి, మనకు నెక్ బ్యాండ్ అనేది ఉంది ఇందులో. ఈ నెక్ బ్యాండ్ కూడా నేను తీస్తున్నాను ఇందులో నుంచి. ఇంకా చూసుకున్నట్లయితే బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకేం లేదు ప్రస్తుతానికి. ఇంత ఇది ఖాళీగా ఉంది. ఇది నేను పక్కన పెట్టేస్తానండి ప్రస్తుతానికి. చూడండి, నెక్ బ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నాయిస్ అని చెప్పి ఉందండి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే. అదేవిధంగా దీని యొక్క మోడల్ నెంబర్ అనేది ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ ఆర్ అని ఉంది, అంటే రైట్ సైడ్ అని చెప్పి రైట్ ఇయర్లో పెట్టుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే టచ్ కంట్రోల్ బటన్ అనేది ఉంది. చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ టచ్ కంట్రోల్ బటన్ అండి. దీంతో మనం కాల్స్ కట్ చేయడం కానీ, నెక్స్ట్ సాంగ్ కూడా కానీ ఈ విధంగా మనకి ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ డ్యూయల్ మైక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఒకటి మైక్ అని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి ఎల్ఈడి ఇండికేటర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా దీని యొక్క ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అని ఇచ్చారు. మనం ఇందులోనే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే మనకు 8 minutes ఛార్జింగ్ పెడితే ర్యాపిడ్ ఛార్జ్ అంటే ఫాస్ట్ ఛార్జర్ తోటి పెడితే మనకు 8 minutesలో 8 hours అనేది మనకు ప్లేబ్యాక్ టైం ఇస్తుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అది ఈ విధంగా. అదేవిధంగా ఇది చూడండి, సిలికాన్ చాలా బాగుంది. ఇగో ఈ విధంగా మనకి ఎక్కడంటే అక్కడ ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను స్టోన్ బ్లూ కలర్ అని చెప్పి తీసుకున్నాను. మనకి ఈ విధంగా ఉంటుంది కలర్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మైక్, ఇది మైక్ అనుకుంటా. మైక్ డ్యూయల్ మైక్ అంటే ఇక్కడ ఒక మైక్ అనేది ఉంది, ఇక్కడ ఒక మైక్ కావచ్చు ఇది అనుకుంటున్నాను నేనైతే. ఇది రైట్ అని చెప్పి ఉంది. చూడండి, ఇక్కడ మనకు రైట్ అని ఉంది. అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే ఎల్ అని చెప్పి లెఫ్ట్ అని ఉంది. ఈ విధంగా హుక్స్ అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు ఇందులో. ఇది మ్యాగ్నెటిక్ కంట్రోల్ తోటి రావడం జరుగుతుందండి. ఈ విధంగా మనకు ఇట్లా అటాచ్ చేసినట్లయితే మనకు బ్లూటూత్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది ఈ విధంగా మనకు డిస్మాంటిల్ చేసినట్టు అంటే మనకి ఈ విధంగా తీసినట్లయితే మనకు ఇక్కడ బ్లూటూత్ అనేది కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా డ్యూయల్ పేరింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇందులో. చూసుకున్నట్లయితే అన్బాక్సింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇక్కడ మీకు చూపెడతాను చూడండి. ప్రస్తుతానికి ఇందులో ఛార్జ్ అనేది ఉందో లేదో ఇక్కడ నేను స్టిక్కర్స్ అనేది తీసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ పేరింగ్ అనేది ఏ విధంగా చేయాలంటే చూడండి, మనకి ఇక్కడ సింపుల్గా ఏం లేదండి. మనకు బ్లూటూత్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూటూత్ అనేది ఇక్కడ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి ఇక్కడ ఏం లేదండి, ఇవి ఉన్నాయి చూడండి. ఇవి నేను ఇట్లా విడదీస్తున్నాను ఇక్కడ చూడండి. ఇట్లా విడదీయగానే మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాయిస్ ప్లేయర్ అని చెప్పి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా చూపెడతాం చూడండి. నాయిస్ ప్లేయర్ అని చూడండి. దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే పేరింగ్ అనేది అవుతుంది. ఈ పేరింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ పేర్ అని చెప్పి అడుగుతుంది. అలో యువర్ యాక్సెస్. ఈ విధంగా మనకు ఇచ్చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం లేదండి, ఇక్కడ కనెక్టింగ్ అనేది అవుతుంది చూడండి. కనెక్టింగ్ అనేది అయిపోయింది. ఇలా చూసుకున్నట్లయితే మనకు ఏఏసి కోడ్ అనేది కొంచెం బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది అని చెప్పి మనకి ఈ విధంగా చూపెడుతుంది. సింపుల్గా ఏం లేదు, ఈ విధంగా ఏఐసిసి అని చెప్పి ఈ విధంగా మనం ఆన్ చేసుకున్నట్లయితే బెస్ట్ క్వాలిటీ అంటే ఆడియో క్వాలిటీ వస్తుందని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి. ప్రొవైడ్ ఏ హై క్వాలిటీ ఆడియో ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఉంది. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను కదా, నేను ఒక సాంగ్ అనేది ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ నెక్స్ట్ సాంగ్ పోవాలంటే ఇక్కడ చేసినట్లయితే చూడండి, అంటే సింగిల్ ట్యాప్ చేసినట్లయితే మనకు అక్కడ సాంగ్ అనేది పాస్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఈ విధంగా సింగిల్గా ట్యాప్ చేసినట్లయితే చూడండి ప్లే అవుతుంది. అదే డబుల్ ట్యాప్ చేస్తున్నాను చూడండి, సాంగ్ అనేది
చేంజ్ అయిపోయింది. ఈ విధంగా ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకు ప్రివే వెళ్ళిపోతుందండి. చూడండి 1 2 3 ఈ విధంగా 1 2 3 ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో వాల్యూమ్ కంట్రోల్స్ అనేది మనకి ఇక్కడ ఇందులో ఇవ్వలేదు. ఇది ఒక్కటి మనం అడ్జస్ట్ కావాల్సింది. ఏంటంటే మనకు మాన్యువల్గా మనకు ఫోన్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. ఒక 2 సెకండ్స్ 2 to 5 సెకండ్స్ అంటే ఈ విధంగా మనకు గూగుల్ అసిస్టెంట్ అనేది ఆన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ కానీ మనకు లేదా సిరి కానీ ఈ విధంగా ఐఫోన్ ఉన్న వాళ్ళు సిరి కానీ ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు బ్లూటూత్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇది నాయిస్ ప్లేయర్ అని చెప్పి ఈ విధంగా చూపెడుతుంది కదా. ఇప్పుడు నేను కలుపుతున్నాను చూడ, ఈ రెండింటిని ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా మనం విడదీసినట్లయితే మనకి ఇక్కడ కనెక్ట్ అనేది అవుతుంది చూడండి. ఈ విధంగా మనకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఛార్జింగ్ సేఫ్ అవుతుంది. అదేవిధంగా మనకు మన కాల్స్ వచ్చినప్పుడు ఈ విధంగా తీసుకొని చెవిలో పెట్టే అంత లోపు మనకు కనెక్ట్ అనేది అవుతుందండి. మనకు చెవిలో పెట్టేసి మనం సెట్ చేసుకునే లోపు మనకు కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనం కాల్స్ కానీ సాంగ్స్ కానీ వినొచ్చు. ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క ఫుల్ సౌండ్ క్వాలిటీ కానీ అదేవిధంగా బ్యాటరీ బ్యాకప్ కానీ ఏ విధంగా వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడానికి చూస్తానండి. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంతే. అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. నాకు 2 డేస్లో వచ్చిందండి డెలివరీ. ఇది నేను ఒక 1 వీక్ లేదా ఒక 10 డేస్ వాడిన తర్వాత దీని బ్యాటరీ బ్యాకప్ ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా సౌండ్ క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఇది తీసుకోవచ్చా తీసుకోరాదా ఈ బడ్జెట్లో అని చెప్పి కూడా మీకు టోటల్గా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోను చూడండి, నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని యాక్టివేట్ కూడా చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.